శుభోదయం. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో గోళ్లు పుచ్చిపోయే సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య గోళ్లు పుచ్చిపోవటం. చాలా మందికి గోళ్లు పెంచుకోవడం ఒక అందంగా హాబీలాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ కొంతమంది గోళ్లు పుచ్చిపోయి అందవికారంగా కనిపిస్తూ ఉంటాయి. అసలు దీనికి కారణాలు ఏమిటంటారు? ఆరోగ్యంగా ఉన్నప్పుడు గోళ్ళు ఎలా ఉండాలంటే కొంచెం లేత గులాబీ రంగులో ఉండి అవి ఒక కాంతి ఉంటుంది, గోళ్ళ పైన చూస్తే ఒక మెరుపు ఉంటుంది. అంటే ఏదో పైన వేసుకుంటే కాదు, సహజంగానే ఒక మెరుపు ఒక కాంతి కలిగి ఉండి ఒక గులాబీ రంగులో ఉంటాయి. అంటే శరీరపు రంగు ఏ రంగు అయినా కూడా గోళ్ళ రంగు అలా కొంచెం లేత గులాబీగా ఉంటుంది అనమాట. అలాగే అది కొంచెం ట్రాన్స్పరెంట్గా, అంటే కింద ఉన్నటువంటి రక్తనాళాల రంగు మనకు తెలిసేలాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈ గోళ్ళు కొంచెం ఏమంటామంటే ఒపేక్గా, అంటే కొంచెం తెల్లగా అయిపోయినట్టు, గులాబీ రంగులా కాకుండా కొంచెం తెల్లగా అయిపోయి, కానీ లేకపోతే రంగు మారిపోయి కాస్త నల్లగా అయినా సరే, లేకపోతే వాటి మీద కొంచెం రకరకాల మచ్చలు లాంటివి ఏర్పడినా కూడా అది అనారోగ్య లక్షణంగా చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. మామూలుగా అయితే గోళ్ళు చక్కగా మృదువుగా ఉండాల్సినటువంటివి ఒక్కొక్కసారి పెళుసు పారిపోతూ ఉంటాయి. అంటే కొంచెం బాగా డ్రైగా ఆ లోపల పగుళ్ళుగా కనపడుతూ ఉంటాయి మనకి. అలాంటి పగుళ్ళు వచ్చి పెళుసుగా ఉన్నప్పుడు కూడా దాన్ని అనారోగ్య లక్షణంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అయితే ఇలా పుచ్చిపోవడం అనేటువంటిది సామాన్యంగా కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్తూ ఉంటాం. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు గోళ్ళు ఎక్కువగా పుచ్చిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ గోళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పగిలిపోయినట్టుగా కనపడడం, పెళుసుగా అయిపోవడం, ఒక్కొక్కసారి ముక్కలుగా విడిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి లక్షణం కనిపించడం. మళ్ళీ ఇంకొకటి, మామూలుగా ఏంటంటే గోరు కొంచెం ఇలా ఉబ్బెత్తుగా ఇలా ఉండాలి. అలా కాకుండా ఈ సమస్య ఉన్నప్పుడు ఆ గోళ్ళు కొంచెం లోపలికి చప్పిడిగా అయిపోయినట్టు, కొంచెం లోపలికి తిరిగినట్టు, అలా మారిపోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. అలాగే రంగు కూడా కొంచెం నల్లగా అవ్వటం అనేది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి గోళ్ళు రాలిపోతూ ఉంటాయి. ఈ పుచ్చిగోళ్ళు అంటే పుచ్చిగోళ్ళు అవి ఉన్నప్పుడు గోరే రాలిపోతూ ఉంటుంది. నార్మల్గా ఎప్పుడు కూడా మామూలుగా గోళ్ళు రాలిపోవు, గోరు పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, మనం కట్ చేస్తే మళ్ళీ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే గోళ్ళు రాలిపోవడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నొప్పి కూడా ఉంటూ ఉంటుంది. ఆ గోళ్ళ లోపల నొప్పిగా ఉండటం, ఆ గోళ్ళ కింద కూడా కొంచెం వాపులు రావడం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే బేసిక్గా మనం చెప్పేది ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ గోళ్ళు పుచ్చిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక కారణం అంటే మనం తెచ్చుకునే కారణం ఏంటంటే పెడిక్యూర్ అని మ్యానిక్యూర్ అని చేసుకుంటూ ఉంటారు కదా. ఈ వేళ్ళ చేతి గోళ్ళకి కాలి గోళ్ళకి కూడా మామూలుగా బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు వాళ్ళు చేసేటువంటి తీరులో కనుక కొంచెం తేడాగా ఉండి ఆ ఇన్స్ట్రుమెంట్లు ఏమైనా కాస్త గుచ్చుకున్నా కూడా గోళ్ళు పుచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకళ్ళకి వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్లని మిగతా వాళ్ళకి కూడా వాడుతూ ఉంటారు. వాళ్ళు విడివిడిగా ఒక్కొక్కళ్ళకి స్టెరిలైజ్ చేసేయారు కదా. అలా కాకుండా ఒకరికి వాడిందే ఇంకొకరికి వాడుతూ ఉన్నప్పుడు అంతకుముందు వాడిన వాళ్ళకి ఏదైనా ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నట్టయితే కనుక రెండో వాళ్ళకి అది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి గోళ్ళకి, మనకి అంటే ఏదైనా ఒక వస్తువు కాలి వేళ్ళ మీద కానీ చేతి వేళ్ళ మీద కానీ పడి బాగా దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ గోళ్ళలోకి కొంత డ్యామేజ్ వచ్చి ఆ గోళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకి గోళ్ళు పుచ్చిపోవడానికి కనిపించేటువంటి కారణాలు. అయితే ఈ దెబ్బలు తగిలినటువంటివి అవి ఒక రకమైతే, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది చాలా తీవ్రంగా ఎక్కువ రోజులు బాధించేటువంటి సమస్య అన్నమాట. డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు అన్నారు గోళ్లను చూసి మన ఆరోగ్యం ఏ విధంగా ఉందో చెప్పొచ్చని. మరి గోళ్ళు ఈ విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి పుచ్చిపోతున్నట్లయితే శరీరంలో ఏమైనా అనారోగ్యం ఉందని మనం ఊహించుకోవచ్చు అంటారా? అంటే ఆ గోళ్ళు పుచ్చినట్టుగా కనిపించడానికి కారణం ఏంటంటే ఒకటి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. పుచ్చినటువంటిది కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్లనే అయినట్టయితే కనుక అది కేవలం గోళ్ళకే పరిమితమై ఉండొచ్చు. అలా కాకుండా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ గోళ్ళు కొంచెం మరి చెప్పాను కదా లోపలికి దొప్పలాగా అయిపోయి ఈ వేళ చివర్లు కూడా వాపులు అవి వస్తుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఈ గోళ్ళు కొంచెం దొప్పలాగా అయిపోయినట్టు ఉండడం, లోపలికి వెళ్ళటం, అది పుచ్చేమో అనుకోకుండా కొంచెం ఆ సమస్య ఉందేమో అని గ్రహించుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే గోళ్ళ చిగుళ్ళలో కొంచెం నీలం రంగులాగా మారటం అది కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అది గుండె జబ్బులకు సంబంధించిందని గ్రహించుకోవాలి. అలాగే ఈ పుచ్చు మరీ తీవ్రంగా ఉండి ఇతరంగా ఏంటంటే కీళ్ళ నొప్పులు అలాంటివి ఏమైనా కూడా కలిసి ఉన్నట్టయితే కనుక, గోళ్ళు పుచ్చిపోయి కీళ్ళ నొప్పులు కూడా కలిసి ఉన్నట్టయితే కనుక అది కూడా ఇతర జబ్బు ఉందేమో అని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవి కొంచెం అరుదైనటువంటివే. మామూలుగా కామన్గా కనిపించేది మాత్రం కేవలం ఒట్టిగా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి శరీరంలో ఎటువంటి ఇతర అనారోగ్యాలు లేకుండా ఉంటుంది.
అలా కాకుండా ఇప్పుడు మనం అనుకున్నటువంటి లక్షణాలు కూడా కనిపించినట్టయితే శరీరంలో ఇంకేదైనా జబ్బు ఉందా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, మరి గోళ్ళు పుచ్చిపోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారండి? గోళ్ళు పుచ్చిపోకుండా ఉండాలంటే ఏంటంటే మనం ఇందాక అనుకున్నటువంటిది పెడిక్యూర్ మ్యానిక్యూర్ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అంటే కొంచెం చేసేటప్పుడు వాటి పాయింట్స్ అవన్నీ కూడా లోపలికి పొడుచుకున్నట్టుగా అవ్వకుండా ఉండేటట్టుగా చూడడం, ఆ తర్వాత ఒకళ్ళకి వాడినటువంటిది ఒకళ్ళు వాడకుండా చూసుకోవడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అలాగే గోళ్ళు కొంచెం శుభ్రంగా ఉంచుకోవడం అనేది, అంటే గోళ్ళు కొరకటాలు కానీ లేకపోతే గోళ్ళకు దెబ్బలు తగలటాలు కానీ అలాంటివి ఏమీ లేకుండా కొంచెం శ్రద్ధ తీసుకున్నట్టయితే, అంటే దెబ్బ తగలటం మన చేతిలో ఉండేది కానీ కొరకటం మన చేతిలో ఉంటుంది. అలా కొరుకుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని ఇన్ఫెక్షన్లు అవి రావడానికి అవకాశం ఉంటుంది కనుక, ఎందుకంటే కొరికినప్పుడు ఎప్పుడైనా సరే అక్కడ కొంత డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది, ఆ పొరలు అవి పోయి అలాంటప్పుడు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక అటువంటి లక్షణం కూడా తగ్గించుకోవాలి. ఆ తర్వాత రెగ్యులర్గా కూడా ఏంటంటే గోళ్ళని శుభ్రంగా కడుక్కుని నీట్గా కత్తిరించుకొని వాటికి కొద్దిగా గోరువెచ్చటి ఆముదాన్ని కనుక రెగ్యులర్గా రాస్తూ ఉంటే కనుక గోళ్ళు ఆరోగ్యంగా ఉండి అవి పుచ్చిపోకుండా ఉండడానికి తోడ్పడుతుంది. డాక్టర్ గారు, గోళ్ళు పుచ్చిపోకుండా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ గోళ్ళు పుచ్చిపోయే సమస్య ఉన్న వాళ్ళకి నేను విడివిడిగా కొంచెం 2-3 రకాల ఔషధాలు చెప్తాను. వాటిల్లో ఏది అనుకూలంగా ఉంటే, ఏది అందుబాటులో ఉంటే దాన్ని వాడుకోండి. మొట్టమొదట చెప్పేటువంటిది ఏంటంటే టంకణ భస్మం. టంకణం అని సంస్కృతంలో అంటాం, దీన్ని తెలుగులో వెలిగారం అంటూ ఉంటారు. ఈ వెలిగారాన్ని ఏంటంటే పొంగించుకోవాలన్నమాట. మనకి బజార్లో దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి మూకుట్లో వేసి పొంగించాలంటే మూకుట్లో పెట్టి హీట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పొంగినట్టుగా అయ్యి దానిలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోతుంది. ఆ పొంగినటువంటి దాన్ని బాగా నలిపేస్తే ఒక భస్మంలా తయారవుతుంది. ఆ భస్మాన్ని ఔషధంగా వాడుకోవాలన్నమాట. దీన్ని ఏం చేయాలంటే పుచ్చుగోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈ భస్మాన్ని తీసుకుని వేళ్ల చివర్ల దాన్ని పెట్టుకొని ఒక కట్టులాగా కట్టేసి రాత్రిపూట ఉంచేసుకుంటూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఏంటంటే నెమ్మదిగా పుచ్చుగోళ్ళు తగ్గడానికి ఇది బాగా తోడ్పడుతుంది. అలాగే మరొకటి ఏంటంటే కరక్కాయ. కరక్కాయ మామూలుగా మనం ఔషధంగా వాడుకునేటప్పుడు పైన ఉన్నటువంటి కరక్కాయ పెచ్చులు వాడుకుంటాం, గింజను వాడుకోకుండా ఉంటూ ఉంటాం. అలా కాకుండా ఈ గోళ్ళు పుచ్చిపోయిన సమస్య ఉన్నప్పుడు కరక్కాయ గింజ పెచ్చులు రెండు కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఏం చేయాలంటే కరక్కాయ గింజను తీసుకుని విడిగా చూర్ణంలా చేసేసుకొని ఆ కరక్కాయ పెచ్చులు కూడా తీసి దాన్ని కూడా కలిపి నూరాలి. కలిపి నూరేటప్పుడు ఏంటంటే కొంచెం నీళ్లు కలిపి ఒక ముద్దలాగా నూరేసి ఒక గంధంలా తయారు చేసుకుని ఆ గంధం లాంటి మిశ్రమాన్ని ఈ పుచ్చుగోళ్ళ మీద రాసుకుంటూ ఉండాలన్నమాట. దాని మీద పూతలాగా రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక నిదానంగా ఆ పుచ్చిపోయినటువంటి భాగం అంతా క్లియర్ అయిపోయి చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మంచి గోళ్ళు తిరిగి వస్తుంటాయి. ఎందుకంటే గోరు ఎప్పుడు అదే ఉండిపోదు. పుచ్చుగోళ్ళ సమస్య ఉన్నప్పుడు కొత్తగా వచ్చేది కూడా అలాగే ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఔషధాన్ని వాడుతూ ఉంటారో ఆ పుచ్చుగోళ్ళు పోతూ ఉండడం, తర్వాత మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి గోరు రావడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే మరొక కాంబినేషన్కి మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే చెంగల్వ కోష్టు. ఈ చెంగల్వ కోష్టు కూడా గోళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కొంచెం పరిమాణంలో చెంగల్వ కోష్టు చూర్ణాన్ని తీసుకోవాలి. ఈ ఔషధానికి మనకు కావాల్సినటువంటి మరొక మూలిక ఏంటంటే జీలకర్ర. జీలకర్ర కూడా గోళ్ళు ఆరోగ్యంగా ఉంచేటువంటి గుణం ఉంది. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. జీలకర్రను కూడా వేయించేసి చూర్ణం తీసుకోండి. ఈ చూర్ణాన్ని ఏంటంటే ఇందాక మనం చెంగల్వ కోష్టు చూర్ణం కొంచెం తీసుకున్నాం కదా, దాంతో సమానంగా ఈ జీలకర్ర చూర్ణాన్ని కూడా తీసుకోండి. ఈ రెండు మూలికల్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఈ చెంగల్వ కోష్టుని జీలకర్రని చూర్ణాలు చేసుకుని రెండు కలిపేసి ఉంచుకోవాలి. అంటే ఒక సీసాలో పోసి భద్రపరచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే ఈ రెండింటిని, అంటే గోరుకి ఎంత రాసుకోవాలో, ఒక గోరు ఉందో 2 గోళ్ళు ఉందో చూసుకుని దానికి కావాల్సినంత మిశ్రమాన్ని, అంటే ఈ చూర్ణాలను తీసుకొని దానిలో కొంచెం నీరు కూడా కలుపుకోవాలి. నీరు కలిపి మళ్ళీ ఒక్కసారి బాగా నూరండి, రెండు బాగా కలిసి ఆ నీటితో కూడా కలిసి ఒక ముద్దలాగా అయ్యేలాగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ఎక్కడెక్కడైతే పుచ్చిపోయిన గోళ్ళు ఉన్నాయో వాటి మీద రాసుకుంటూ ఉండాలి. ఇలా రాసుకుంటూ ఉంటే కూడా నెమ్మదిగా పుచ్చుకోలు తగ్గడానికి బాగా తోడ్పడతాయి.
అయితే ఈ 3 మిశ్రమాల్లో మీకు ఏది అవకాశం ఉంటే దాన్ని వాడుకోవచ్చు, ఏది అందుబాటులో ఉంటే అది ట్రై చేయొచ్చు. ఏది కూడా ఏంటంటే ఊరికనే ఒక 3 రోజులో 4 రోజుల్లో రాసేసి తగ్గిపోవాలి అనుకుంటే తగ్గదు ఇది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎప్పుడూ కూడా తొందరగా తగ్గవు అనమాట. దీర్ఘకాలం ఔషధం వాడితే తప్ప తొందరగా వదలవు. శరీరంలో ఎక్కడొచ్చినా తొందరగా తగ్గవు, గోళ్ళ మీద వచ్చినటువంటివి అసలే తొందరగా తగ్గవు అనమాట. అందుకని ఓర్పుగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని దీర్ఘకాలం పాటు కనీసం ఒక 2 నెలలైనా ప్రతిరోజు దీనిపైన రాసుకుంటూ ఉంటే, అంటే మామూలుగా అయితే ఏంటంటే మనం వేరే వేరే ఔషధాలను కడుపులోకి ఎక్కువగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఆధునిక ఔషధాలు తీసుకున్నా కూడా 3 నెలలు 4 నెలలు తేలిగ్గా పట్టేస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల దీని కడుపులోకి ఔషధం తీసుకోకర్లేకుండా ఈ పైపోతనే కనీసం 2 నెలల పాటు ప్రతిరోజు రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ ఇన్ఫెక్షన్ తగ్గి ఈ పాతగా ఉన్నటువంటి పుచ్చుగోరు పోయి కొత్తగా వచ్చేటువంటిది ఆరోగ్యంగా వస్తుంది. గోర్లు పుచ్చిపోయే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. మొదటి ఔషధం కొరకు టంకణ భస్మాన్ని తీసుకొని గోరి చివరలో పెట్టి కట్టుకట్టి రాత్రంతా ఉంచుకోవాలి. రెండవ ఔషధం కొరకు కరక్కాయ గింజలను కరక్కాయ పెచ్చులను కలిపి నూరి ఈ ముద్దను పుచ్చిన గోళ్లపైన పెట్టాలి. మూడవ ఔషధం కొరకు చెంగల్వ కోస్టు చూర్ణం, జీలకర్ర చూర్ణం సమపాళలో తీసుకుని ఈ ఔషధాలను బాగా కలిపి భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవటానికి సరిపడినంత చూర్ణానికి తగినన్ని నీటిని కలిపి ఈ ఔషధాన్ని పుచ్చిన గోళ్లపై పెట్టాలి. గోళ్లు పుచ్చిపోయే సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దీనిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కడుపులో పుండు సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కడుపులో పుండు సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? కడుపులో పుండు సమస్య ఉందంటే అరటికాయ బాగా ఉపయోగపడుతుంది. అరటికాయ కూర వండుకోవడం కాదు, ఏం చేయాలంటే పచ్చి అరటికాయని తీసుకుని దాన్ని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకుని బాగా ఎండిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. అలా చూర్ణంలాగా చేసుకున్నటువంటి ఈ అరటికాయ చూర్ణాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకొని ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక పెద్ద చెంచాడు ఈ అరటికాయ చూర్ణాన్ని కొంచెం కమ్మటి మజ్జిగ, పుల్లటి మజ్జిగ కాకుండా కమ్మటి మజ్జిగలో కలిపేసుకుని రోజు 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక కడుపులో పుండు తగ్గడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, కడుపులో పుండు సమస్య నివారణకు అరటికాయ ఎంత బాగా ఉపకరిస్తుందో. గోళ్లు పుచ్చిపోయే సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను యోగ వశిష్ఠ శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విహస్త సమకోణ అర్థనావాసనం ఆక్యుప్రెషర్ సాధన చేయటం ద్వారా గోళ్లు పుచ్చిపోయే సమస్యను నివారించుకోవచ్చు. ద్విహస్త సమకోణ అర్థనావాసనం, ఈ ఆసనం సాధన చేయటానికి ముందుగా కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి కూర్చోవాలి. కాళ్లను పైకెత్తుతూ తల ఎత్తులో ఏటవాలుగా ఉంచాలి. తరువాత చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచి నేలకు సమాంతరంగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ఆక్యుప్రెషర్. ఈ ప్రక్రియ సాధన చేయటానికి ముందుగా కాళ్ళు రెండింటినీ కొద్దిగా ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత చేతులు రెండింటితో కుడికాలి పాదం మొత్తాన్ని పైనుండి కింద వరకు, కింద నుండి పై వరకు
ఇలా కొద్ది సమయం నొక్కాలి. తరువాత రెండవ కాలు, ఎడమ కాలు పాదాన్ని కూడా అదే విధంగా నొక్కాలి. ఇలా కొంత సమయం చేసి ఇప్పుడు ఎడమ చేత్తో కుడి అరచెయ్యి మొత్తాన్ని నొక్కాలి. ఇలా కొంత సమయం చేసి ఇప్పుడు కుడి చేత్తో ఎడమ అరచేతిని మొత్తాన్ని నొక్కాలి. ఇలా ఈ ప్రక్రియ 2 అరచేతులు 2 అరికాళ్లకు 5-5 నిమిషాల పాటు చేయవచ్చు. ఈ విధంగా ద్విహస్త సమకోణ అర్ధనావాసనం, ఆక్యుప్రెషర్ సాధన చేయటం ద్వారా మూలాధార చక్రం ఉత్తేజితమై రక్తంలోని మృత కణాలు నశించి గోళ్ల చిగుళ్లకు రక్తం సక్రమంగా ప్రసరించబడి పుచ్చుగోళ్లు నివారించబడతాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం చేసి ధ్యానం, మత్స్య క్రీడాసనం చేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. గోళ్లు పుచ్చిపోయే సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు కామెర్ల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కామెర్ల నివారణకు ఉపకరించే చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? కామెర్ల సమస్య వచ్చినప్పుడు ఏంటంటే పునర్నవ అంటాం కదా, దాన్ని తెలుగులో గలిజేరు అంటూ ఉంటారు. ఈ గలిజేరులో కూడా తెల్ల గలిజేరు అని ఉంటుంది. 2 రకాలు ఉంటూ ఉంటాయి. అందులో తెల్ల గలిజేరు బాగా ఉపయోగపడుతుంది. ఈ తెల్ల గలిజేరు మూలికని శుభ్రంగా బాగా కడిగేసుకుని మూలిక మొత్తాన్ని వాడుకోవచ్చు. ఆకులు, కాండము, వేర్లు అన్నీ కూడా ఔషధంగా ఉపయోగపడతాయి. దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకుని నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని సుమారుగా 20 నుంచి 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయము సాయంత్రము, అంటే ఈ కామెర్ల సమస్య ఉన్నటువంటి వాళ్ళ సమస్య తగ్గే వరకు 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కనుక ఇది తొందరగా తగ్గడానికి, ఇతర కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి తోడ్పడుతుంది. చూశారు కదా, కామెర్ల నివారణకు తెల్ల గలిజేరు ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇది ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో గోళ్లు పుచ్చిపోయే సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.